వెల్కమ్ బ్యాక్. ఇండియన్ ఆర్మీ అమ్ముల పొదిలో మరో గొప్ప ఆయుధ వ్యవస్థ చేరనుంది. సముద్ర తీరంలో శత్రువుల ఆట కట్టించేందుకు ప్రాజెక్ట్ 18 రంగంలోకి దిగనుంది. ఈ యుద్ధ నౌకతో 1 కాదు 2 కాదు ఏకంగా ఒకేసారి 144 మిసైల్స్ ని ప్రయోగించడం సాధ్యపడుతుంది. ఇంకా ఈ ప్రాజెక్ట్ 18 క్లాస్ డిస్ట్రాయర్ వార్షిప్ ప్రత్యేకతలను చూడండి. రఫేల్ కాదు, సుఖోయ్ కాదు, ప్రాజెక్ట్ 18 ఒకేసారి 144 వర్టికల్ లాంచ్ మిసైల్స్. ఈ ఒక్క ప్రాజెక్ట్ 18 వార్షిప్ తో యుద్ధమంతా ఫినిష్ చేసేయొచ్చు. ఫ్యూచర్ వార్షిప్ ఇది. ఎటు చూసినా యుద్ధాలతో దేశాలు సతమతం అవుతున్న వేళ దేశాల తాహతుతో సంబంధం లేకుండా ఆయుధ వ్యవస్థలను బలోపేతం చేస్తున్నాయి. మన దేశపు రక్షణ రంగంలో కూడా ఎప్పటికప్పుడు కొత్త తరహా ఆయుధాలను తయారు చేస్తున్నాయి. వాటిలో ఇప్పుడు ప్రాజెక్ట్ 18 పేరుతో ఇండియన్ నేవీలో ఓ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ వార్షిప్ రెడీ అయింది. ఈ ప్రాజెక్ట్ 18 క్లాస్ డెస్ట్రాయర్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ రైల్ గన్స్, లేజర్ బేస్డ్ వెపన్స్, అడ్వాన్స్డ్ ఏసా పెసా రాడార్లు, యాక్టివ్ ప్యాసివ్ రాడార్లు ఉంటాయి. మాజగాన్ డాక్స్ ఎల్ఎన్టీతో కలిసి కాకినాడ షిప్ యార్డ్లో ప్రాజెక్టు 18లో కొన్ని భాగాలు తయారు చేయగా, భారత్ ఎలక్ట్రానిక్స్ తో కలిసి డిఆర్డీఓ రాడార్ సిస్టమ్స్ డెవలప్ చేస్తోంది. బాలిస్టిక్ మిసైల్స్, హైపర్సోనిక్ బ్రహ్మోస్ ని ఈ యుద్ధ నౌక నుంచి ప్రయోగిస్తారు. విశాఖపట్నం యూనిట్లలో ఉన్న యుద్ధ నౌకల కంటే ఇంకాస్త శక్తివంతంగా ఈ నౌకకు రూపకల్పన చేశారు. 13,000 టన్నుల బరువుండే ఈ క్లాస్ డెస్ట్రాయర్ ఇండియన్ నేవీలో అతిపెద్ద వార్షిప్ అవనుంది. $1.5 బిలియన్ డిఆర్డీఓ ఈ ప్రాజెక్టు కోసం కేటాయించింది.